ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం, పార్టీ ఇన్ఛార్జ్ నియామకం సహా పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, రేపటి సమావేశంలో ఎటువంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా నిన్న మోదీ టూర్తో ఇటు బీజేపీ నేతలు ఉత్సాహం కనిపిస్తోంది. దానికి ధీటుగా ఇప్పుడు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లబోతున్నారు అనుకోవచ్చు? సతీష్, రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో పార్టీ మీటింగ్ జరగబోతుంది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు, పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా కేసీఆర్ చర్చించబోతున్నారు. ఎందుకంటే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని కూడా గతంలో బీఆర్ఎస్ ఆఫీసులో జరిగినటువంటి సమావేశంలో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఎందుకంటే ఎప్పుడో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అప్పుడు 60 లక్షల సభ్యత్వాన్ని కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదు. కాబట్టి ఈసారి సభ్యత్వ నమోదును పకడ్బందీగా నిర్వహించాలని కూడా కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా క్రియాశీల సభ్యత్వం, సాధారణ సభ్యత్వం రెండు కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఉపయోగించుకొని చేయాలని చెప్పి కూడా చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే గతంలో 60 లక్షల సభ్యత్వం చేసినప్పటికీ పార్టీ ఓటం పాలైంది. ముఖ్యంగా 60 లక్షల సభ్యత్వం ఉంటే పార్టీ ఎందుకు విజయం సాధించలేకపోయిందంటూ కూడా ఇటీవల జరిగిన సమావేశంలో కూడా కేసీఆర్ దీనిపై చర్చించారు. ఈ క్రమంలో ఈసారి సభ్యత్వ నమోదు ఏదైతే 60 లక్షలు 70 లక్షలు అని కాకుండా ఖచ్చితంగా క్రియాశీల సభ్యత్వం కావచ్చు, సాధారణ సభ్యత్వం పార్టీ కార్యకర్తలతోనే చేయించాలి అని చెప్పి కూడా ఈ సమావేశంలో చెప్పేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే రాశి కంటే వాసే ముఖ్యమైనటువంటి అనే అంశాన్ని కూడా కేసీఆర్ మొన్న మీటింగ్లో చెప్పినారు. కాబట్టి ఈసారి పార్టీకి సంబంధించి ఏ సభ్యత్వ నమోదు సంబంధించి రాష్ట్ర స్థాయికి సంబంధించిన నేతలను ఇన్ఛార్జీలుగా నియమించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆ పార్టీ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర కమిటీ తప్పిస్తే మిగతా కమిటీలన్నీ కూడా రద్దు చేశారు కేసీఆర్. ముఖ్యంగా జిల్లా కమిటీలు, మండల కమిటీ అన్ని రద్దు చేశారు. కాబట్టి కొత్త కమిటీలు కూడా వేయాల్సి ఉంది. పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాల్సి ఉంది. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించగలుగుతామన్నటువంటి నమ్మకంతో కేసీఆర్ ఉన్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి అంటే సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత పార్టీ కమిటీలను కూడా వేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా యూత్ కమిటీ, అదేవిధంగా విద్యార్థి విభాగానికి సంబంధించిన కమిటీ, మహిళా కమిటీ, ఈ కమిటీలన్నీ కూడా వేయాలని భావిస్తున్నాం. దీనికి సంబంధించిన అంశాలపై కూడా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల రైతు డిక్లరేషన్ సంబంధించి వరంగల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో అదే వరంగల్లో రైతు సంబంధించిన సదస్సు అంటే రైతు సంగ్రామ సదస్సు కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. అది కూడా విజయవంతమైందని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు, రైతులు తరలివచ్చారు. పార్టీ పైన సింపతి వచ్చింది. కాబట్టి ఇది అన్ని జిల్లాల్లో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో వరి కల్లాలు, అదేవిధంగా వరి ధాన్యం సంబంధించి కావచ్చు, అదేవిధంగా మొక్కజొన్న సంబంధించిన అన్ని కూడా రోడ్లపై ఆరబోసి రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అకాల వర్షాలు కురుస్తున్న వేళ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికీ కూడా రైతుల వద్ద నుంచి ధాన్యం కావచ్చు, మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదు, మీనవేషాలు లెక్కిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రైతు అంశాన్ని పెద్ద ఎత్తున ఎత్తుకోవాలి, రైతుల సపోర్టుగా అండగా ఉండాలి అనే అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటీవల తాజాగా నిన్న నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చి వెళ్ళారు. ఆయన కూడా కొంత కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో కుటుంబ పార్టీలే ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ రెండు కూడా కుటుంబ వారసత్వ పార్టీలు అంటూ కూడా ఆయన కామెంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా అటు మోడీ కామెంట్స్ పై కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా బీజేపీ ఖచ్చితంగా పాగా వేయాలని ఒక వైపు భావిస్తుంది. అందులో భాగంగా నిన్న నరేంద్ర మోడీ పర్యటనను బీజేపీ నేతలు ఉపయోగించుకున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాం, ప్రజల మనసులో బీజేపీ ఉందంటూ కూడా ఒకవైపు మోడీ మాట్లాడిన క్రమంలో ఇప్పటి నుంచే అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలో కొట్లాడాలి, బలమైన పార్టీగా మనమే ఉండాలి ఇక్కడ అనే అంశాన్ని కూడా నేతలకు హితబోధ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ చందు.